ఈ రాత్రి వెన్నెలలో నువ్వు స్నానం చేసి మహాదేవుణ్ణి పూజించినప్పుడు నాగలోకానికి రాజువవుతావు. నువ్వు నా మహారాణివవుతావు. నా పూర్తి కాని ప్రేమ కథలు పూర్తి చేయడానికి నా నాగార్జున మళ్ళీ జన్మించాడు. కానీ ఈసారి నేను ఏ తప్పు జరగనివ్వను. నేను ఏదో ఒకటి చేసి ఇది తెలుసుకునే తీర్తాను. ఆ ఇద్దరు పిల్లల్లో నా నాగార్జునుడు ఎవరు? మీరా ఒక పని చేయి, త్వరగా స్నానానికి వెళ్ళు. త్వరగా రెడీ అయిపో. వెళ్ళు. బతికిపోయాను. ఈ రోజు దారుణంగా దొరికిపోయేదాన్ని. అరే రోహిత్, లే బాబు, లేరా. ఈ రోజు నా బంగారు కొండ లేచాడు. తనంతట తనే లేచాడా? లేచి తయారయ్యాడు కూడా. పద కిందికి వెళ్దాం. నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇతను నన్ను అలా ఎందుకు చూస్తున్నాడో? రోహిత్ కూడా వచ్చేసారు. ఇప్పుడు నేనేం చేయాలి? భోలా, చాయ్ ఇవ్వు. సరే. అదే అరే అదేంటి, త్వరగా టీ ఇవ్వు. వింధ్యా, సరే వేడి వేడిగా పూరీలు తీసుకురా. ఏంటి బోలా, నా ఇంపోర్టెడ్ ఫుడ్లు పాడు చేసావు. తప్పైపోయింది. ఇదే సరైన సమయం ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి. రా, వెంటనే తుడిచేయి, లేకపోతే మచ్చపడిపోతుంది. కాలింది. అరే నా చెయ్యి కాలిపోయింది. అతనికి ఏం కాలేదు, వీడి గురించి చింతించకు. బావగారు, చర్మం మొత్తం ఊడి వచ్చేసింది. ఇంకా మీకు మీ బావమరులతో జోకులు వేయాలనిపిస్తుందా? అయ్యగారు, నేను ఇద్దరు చిన్న బాబులను చూసా. ఒకడక్కడ ఒకరిక్కడ. అరే నోరుముయి. ఒరే, నాకు చర్మం కాలిపోయింది కానీ ఏడుస్తున్నది నువ్వు. నిజం చెప్తున్నానయ్యా. బోలా, ఈ ఉదయం నువ్వు పామును చూసినప్పటి నుండి నీకేదో గాలి సోకినట్టుంది. నువ్వు మానసికంగా అలసిపోయావు. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. సరేనండి అయ్యా. వెళ్ళు. సరే. రోహిత్, ఎందుకు తింటాం లేదు? అమ్మా, నువ్వు ప్యాక్ చేసి ఇచ్చే, నేను రాజుతో కలిసి తింటాను ప్లీజ్. శివాని నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ముందు దానికి ఏదైనా తినిపించి ప్రశ్నలు అడుగుదాం. వీడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? వారికి తెలుసు కదా అది దయ్యాల కొంప అని. ఖచ్చితంగా వారి బుర్రలో ఏదో తిక్క ఆలోచన నడుస్తుంది. నేను కూడా వెళ్ళి చూస్తాను ఏం జరుగుతోందో. శివాని, శివాని ఎక్కడున్నావు నువ్వు? శివాని, 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 నేను నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. శివాని, వీడెవరితో మాట్లాడుతున్నాడు? ఏ దయ్యంతో అయితే స్నేహం చేయలేదు కదా. చిన్నబాబు మీరా? అరే హీరో, ముందు ఇది చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావు? తెలుసు కదా ఇక్కడికి నాట్ అలౌడ్. అవునా, ఇప్పుడు నువ్వు నాకు కూడా చెప్పవా? నీకోసం వేడి వేడి పూరీలు తీసుకొచ్చాను. అవి కూడా నేను తినాల్సిందే.
నీకోసం నిన్న రాత్రి బర్త్డే కేక్ కూడా ఉంది. అది కూడా నేనే తినాల్సి వస్తుంది. చిన్నబాబు మీరైతే సీరియస్ గా తీసుకున్నారు. నేను సరదాగా అన్నాను, చెప్తాను, కానీ పూరి లేదా కేక్ కోసం కాదు. అవును, మన స్నేహం కోసం. చెప్పు. నీ పేరేంటి? శివాని. నాకు అమ్మ నాన్న లేరు. నువ్వు ఈ రాత్రికి ఎక్కడ ఉంటావు? అక్కడ. అది భూతాల కోట. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. అంటే నీ ఉద్దేశం ఆ అమ్మాయి రాత్రంతా ఇక్కడే ఉన్నదనా? అవును చిన్న బాబు, అదే కదా. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. అయితే ఇప్పుడు ఎక్కడుంది మరి? ఎందుకు కనిపించట్లేదు? దెయ్యం తరిమేసింది. నేను ఇక్కడ ఉన్నాను. అరే శివాని, ఎక్కడున్నా నువ్వు? చాలాసేపటి నుంచి వెతుకుతున్నా, పిలిచాను కూడా. అది నేను. సరే వదిలే. చిన్నబాబు నీకోసం పూరీలు తీసుకొచ్చారు. అవును కదా చిన్నబాబు, తీసుకో. ఎదుగో తిను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నీ దగ్గర నీ టిఫిన్ ఉందిగా, మరి నా టిఫిన్ ఎందుకు ఇచ్చావు? అరే ఏంటంటే చిన్నబాబు, నీ టిఫిన్ ఎందుకు ఇచ్చానంటే, ఒకవేళ మీరు టిఫిన్ ఇస్తే మీ మధ్య కూడా స్నేహం కుదురుతుందని. ఫ్రెండ్స్ మర్చిపో. ఇద్దరు కలిసి ఉన్నారు, ఇదే సరైన టైం. వీళ్ళ పాదాలు చూడాలి. ఇద్దరిలో ఒకరి కాలికైనా ఆ గుర్తు ఉండే ఉంటుంది కదా. అరే శివాని, శివాని, నువ్వు నాకేదో చెప్తున్నావు కదా, చెప్పు. అది నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాను. అదేనా? ఊర్లో మీ తాతయ్య చెప్పారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఇద్దరితో స్నేహం ఏర్పడింది. ఇది మంచి అవకాశం. నేను ఏదైనా చేయాలి. చిన్నబాబు చూడు, అటు నీళ్ళు ఎలా వస్తున్నాయో. రండి ఫటాఫట్ ఆడుకున్నా. అరే ఆవింది. ఏంది? అలే మీ షూ చెప్పులు విడవండి, తడిచిపోతాయి. సాక్స్ కూడా తివ్వండి. నువ్వు ముందే చెప్పడం మంచిదైంది శివాని. అరే చిన్నబాబు, మీరు కూడా షూస్ రిప్పేయండి, లేకపోతే తడిచిపోతాయి. సాక్స్లు కూడా తడిచిపోతాయి. ఒక ఆట ఆడదామా? బాగా ఎంజాయ్ చేస్తాం. చెప్పు. చూడు, ముందుగా మనం నీళ్ళలోకి దూకేద్దాం. మొదటి కాలు చూపించి దూకాలి, తర్వాత రెండో కాలు చూపించి దూకాలి. భలే మజా. అరే చిన్న బాబు త్వరగా రా. ఇక నాకు తెలిసిపోతుంది నా నాగార్జున ఎవరో, రాజ్ లేక రోహిత అని. వీళ్ళిద్దరిలో నా నాగార్జున ఎవరి శరీరంలో పునర్జన్మెత్తాడో. ఆగు ఆగు ఆగు. అరే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడికి రావడం నిషేధం అని తెలుసు కదా మీకు. మంచిదైంది నేను మిమ్మల్ని ఇక్కడ చూసా గనక నేను వచ్చేసా. నువ్వు వీడే నేను ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు. మావయ్య, అరే బాబు, నీకు తెలుసు కదా ఇది ఎంత ప్రమాదకరమైన చోటు. అసలు సిస్సలైన దయ్యాల కోట ఇది. చూడిటు, ఈమెవరు? ఈ అమ్మాయి. ఏ పిల్ల, ఇటు చూడు. ఇది ఆ పిల్లనే రాత్రి కేక్ తినడానికి వచ్చింది, తిండిపోతూ. రోహిత్ దగ్గరికి రావటానికి నీకెంత ధైర్యం? అరే నోరు విప్పు, నీ నోటికి తాళం వేసావా? మావయ్య, ఏం కావాలి? మావయ్య గారు తను. ఆపు. ఈ అమ్మాయిని నువ్వే తెచ్చావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా ఈ పిల్లను కూడా తీసుకుపో. బయటికి పో ఇక్కడి నుంచి. మావయ్య, తనకు ఉండడానికి చోటు లేదు, అందుకే రాజ్ తన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగా. ఈ సూపర్ ఐడియా కూడా ఈ పనికి మాలిన వాడదేనా? బాగా కొవ్వు పట్టిందిరా అసలు నీకు. ఇప్పుడే తోలు తీస్తా నీది. మావయ్య, వీడు నా ఫ్రెండ్. ముద్దులు మేనల్లుడా?
మాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇలాంటి శ్రేయోభిలాషి స్నేహితులు ఉండడం కంటే ఉండకపోవడమే బెటర్. లే, ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ? ఈ ప్లేస్ సేఫ్ కాదు, దయ్యాలు ఉంటాయి ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పానో ఇక్కడికి రావద్దని. పద. ఆగో. ఏ పిల్ల, నేను ఒక మాట చెప్తున్నాను నీకు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అర్థమైందా? ఓ. ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను, మా అమ్మ, మా నాన్న ఉంటాము. ఇక ఏమైంది శివాని? అంతగా భయపడకు, నేనున్నాను కదా. రాజ్, మీ అమ్మ నాన్న కోపగించుకుంటే నిన్న కూడా వాళ్ళు. శివాని, మా అమ్మ నాన్న నన్ను అస్సలు కోపగించుకోలేరు. వాళ్ళను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక అరిచే ఆత్మ విషయానికి వస్తే, ఆయన మా చిన్నబాబు వాళ్ళ మావయ్య గారు. చిన్నబాబు? అదే రోహిత్ బాబు ఉన్నాడుగా, అతను మావయ్య. ఆయనకు పుట్టుకతోని డ్రామాలు వేయడం మహా ఇష్టం తెలుసా. ఆయనకు డ్రామా వేయకుంటే నీళ్లు కూడా అరగవు. నేను మా అమ్మ నాన్నలను ఒప్పిస్తాను. రోహిత్ బాబు కూడా తన అమ్మ నాన్నలతో నీ గురించి మాట్లాడుతున్నాడు. రోహిత్ బాబు మాట ఈ ఇంట్లో ఎవ్వరు అసలు కాదనలేరు. నో వరీస్, ఓకే? నో మీన్స్ నో రోహిత్. మేము నేను ఎప్పుడు ఏ విషయానికి వద్దనలేదు. ఈసారి నీ మాట విన. మయాంక్ నాకు అంతా చెప్పాడు. రాత్రి అమ్మాయి ఎలా వచ్చింది, ఇక్కడ అవుట్ హౌస్ లో ఎలా ఉందో. దిస్ ఇస్ నాట్ నార్మల్. నాన్న, తనెవరో తెలియని అమ్మాయి కాదు, తాతయ్య ఊరమ్మాయే. పైగా ఆ చోటు దయ్యాలదని తనకి తెలీదు. లేకపోతే తను వెళ్లేదే కాదు. పాపం నిన్నే ఊరి నుంచి వచ్చింది. ఐ డోంట్ కేర్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది. రోహిత్, దిస్ కుడ్ బి ఎ ట్రాప్. ఆ అమ్మాయి ఫ్రాడ్ కావచ్చు. నీకు ఈ వయసులో ఈ విషయం అర్థం కాదు. ఐమ్ యువర్ డాడ్. నేను నిర్ణయించుకున్నాను, కానీ ఇక్కడ ఉండదు అంటే ఉండదు. ప్లీజ్ వాడికి నచ్చ చెప్పు. నేను చెప్తాను. చూడు రోహిత్, నీకు అమ్మ చేసిన పిజ్జా అంటే చాలా ఇష్టం కదా. ఈ రోజు నువ్వు నేను కలిసి పిజ్జా వేక్ చేద్దాం, సరేనా? విను, డాడీకి పూనంకి ఒక్క ముక్క కూడా ఇవ్వాలి. నో మామ్. డాడీ గనక ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వకపోతే నేనేమి తినను, తాగను. నాయనమ్మలా నేను కూడా ఉపవాసం, మౌన వ్రతం చేస్తాను. రోహిత్, నా మాట విను. నేను చెప్తాను అతనికి. రోహిత్, ఇలా మంకు చేయొద్దు, నా మాట విను. నీ కొడుకు ఆ అమ్మాయి మాయలో పడి తను దొరికిపోవటమే కాకుండా మా అమాయకపు మేనల్లుడిని కూడా ఇరికిస్తాడు. కానీ సార్, ఏమైంది? చూసారా కథ? ఏమైందో కూడా మేమే చెప్పాలా? అరే దౌర్భాగ్యుడా, నీ కొడుకు చూడు, ముందుగా ఆ అమ్మాయిని తీసుకుని మా మేనల్లుడు పుట్టినరోజు పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తనని పాత అవుట్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడ దాచేశాడు. ఎవరికీ తెలియనివ్వలేదు. ఇవేం లక్షణాలు నీ కొడుకువి? 12 ఏళ్ల వయసులో. ఇక ముందు ఆ రాముడికే ఎరుక. లక్ష్మణ్, అయితే నీ కొడుకు పద్ధతులు మార్చు, లేదంటే నీ ఉద్యోగం వదులుకో. మావయ్య పెట్రోల్ బంకు లాంటివాడు. నిప్పు పెట్టే అవకాశాన్ని వదిలిపెట్టరు. పద, నిన్నెక్కడైనా దాచిపెడతాను. కానీ రాదు. ఎవరు? నీ కొడుకే అయి ఉంటాడు, ఇంకెవరుంటారు? వావ్, ఏం ఎంట్రీ ఇచ్చాడు!
అరే బాబు, వెనక వైపు నుంచి ఎందుకు వస్తున్నావు? దెబ్బలు తగులుతాయి, అర్థమైందా లేదా? ఎలా పెంచావు పిల్లల్ని? పనికి మాలిన రాక్షసుడివి. వీడి సంగతి మేము చూస్తాం. నువ్వే కదా అమ్మాయిని అవుట్ హౌస్ బయట దాచావు. చెప్పురా. పిచ్చెక్కిందా ఏంటి? వదలండి. పిచ్చెక్కింది వీడికి. తన స్థాయిని మర్చిపోతున్నాడు. చూడు, నీ దగ్గర ఉన్నవన్నీ, ఈ ఇంటి నుంచి బట్టల వరకు అన్ని పెద్దయ్య గారు ఇచ్చినవే. నీ వల్ల చిన్న బాబుకి చిన్న గీత పడినా సరే రాజ్ నీ తోలు తీస్తాను. అరే! తీసుకెళ్లి వీడిని. అరే చాలు, అయిపోయింది. రండి రండి, లోపలికి రండి. ఏ మాత్రం అర్థం చేసుకోరు. పద బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి. నీకేం తగలలేదు కదా? క్షమించండి సార్, తప్పైపోయింది. ఇక ముందు ఇలా జరగదు. అది జరగకపోవటమే మంచిది. ఇక్కడంతా తలకిందులైంది. నా వల్ల రాజ్కి దెబ్బలు కూడా పడ్డాయి. అక్కడ రోహిత్ ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలీదు. పాపం శివాని ఇప్పుడు ఆ గంపలో నుంచి బయటికి ఎలా వస్తుంది? చిన్నబాబు, ఇప్పుడు మీరే ఏదైనా చేయాలి. రోహిత్, ఈ ఇంట్లో పిజ్జా ఇష్టపడేవారు ఎక్కువే. ఈ రోజు పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అమ్మ, ఈ ఊర్లో ఆ అమ్మాయి ఒక్కతే ఒంటరిగా ఉంది. షీఈ్ ఆల్ అలోన్. మనం ఇంత పెద్ద ఇంట్లో తనకు ఉండటానికి ఒక చిన్న చోటు కూడా ఇవ్వలేమా? రోహిత్, చోటు ఇవ్వడం గురించి కాదు, నిజానికి మామ్, నువ్వే నాకు చెప్పావు కదా, స్వార్థం లేకుండా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అంటే దేవుడికి సహాయం చేసినట్లే అని. అవును, చెప్తాను. చూడమ్మా, నీ దగ్గర కూడా దీనికి సమాధానం లేదు. కానీ అయినా సరే ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగు పెట్టకూడదని నువ్వు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నావు? మామ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. రాజ్ ఆల్రెడీ నా వల్ల ఇరుక్కుపోయాడు. ఇంకా రోహిత్, తను కూడా ఎలాంటి ప్రమాదంలో పడకూడదు. హే మహాదేవా, నన్ను ఏ పరిస్థితిలో పడేశారు మీరు? అయ్యా, పాముల వాడు వచ్చాడు. పాములవాడ. అదే అయ్యా, పొద్దున్న పాము. కానీ మొదలు పెట్టమని చెప్పు. ఓకే సార్. నాదస్వరం. ఇది వద్దు, ఇది వద్దు. నేను నా అసలు రూపంలోకి రాలేను. నేను నా నాగార్జున్ని వెతకాలి. నాదస్వరాన్ని ఆపండి. మహాదేవ, దయచేసి నన్ను రక్షించు. ఈ కష్టాల నుంచి బయటకు తీసుకెళ్ళు. నాదస్వరం, టైం ఫర్ నాగిన్ డాన్స్. పాములవాడ, లియా, ఇప్పుడు అందరూ పాముల వారి చుట్టూ బిజీగా ఉంటారు. ఇదే సరైన అవకాశం శివానిని ఆ గంప నుండి బయటికి తీయడానికి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాని, శివాని, వరీ నాట్. ఇప్పుడు నేను వచ్చేసాను. నేను ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్తాను. అయ్యా, అసలు పాము ఇక్కడ లేదనుకుంటా. అరే ఓయ్,
పాము ఇక్కడికి రావటం అందరూ చూశారు, కానీ వెళ్ళటం ఎవరూ కూడా చూడలేదు. నువ్వు పామును పట్టుకునే వరకు నిన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. అర్థమవుతుందారా? అరే ఇలా మధ్యలో వదలకు, నువ్వు అన్ని దిక్కులా చూడనే లేదు, ఇక్కడికి రా. వీడు కూడా ఇప్పుడే ఎంట్రీ ఇవ్వాలా? వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుండే. హష్, హష్. అటు చూసి ఎందుకు అరుస్తున్నావు? జెంటిల్మెన్ అయితే జెంటిల్మెన్ లాగా మాట్లాడు. అరే ఓ పాములోడా, ఆ గంప ముందు ఎందుకు ఊతున్నావురా? నాకు అనుమానంగా ఉంది, పాము ఆ గంప లోపలే ఉందని. అయితే నీకు అనుమానం ఉంటే ఆ గంప ఎత్తి చూడు.